వెళ్దామంటే పల్లెటూరులో పొలాలు బాగుంటాయని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఉంది పశువులు గడ్డి తప్ప. ఇక్కడ మనుషులు కూడా పశువులేనే. మేడం పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టం. గుడ్. అలాంటప్పుడు ఏదైనా పల్లెటూరు బయట చూసి పెళ్లి చేసుకోపోయారా? ఇప్పుడప్పుడే నా పెళ్లికి ఏం తొందర వచ్చింది? సారీ మేడం, ఇప్పుడు మీరు స్వీట్ 50 కదా? No, that is my weight. I am sweet 60. బోర్ కొడుతుంది, రావే ఏదైనా గేమ్ ఆడుకుందాం. రన్నింగ్ రేస్ పెట్టుకుందామా? ఓకే కమ్ ఆన్ లెట్స్ గో. మేడం కనుక ఫస్ట్ వస్తే మీ అందరికి మంచి పార్టీ ఇస్తాను. మేడం రెడీయా? ఓకే 1 2 3. పిల్లపిల్లలారా, ఏంటది ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎవరు? నీ మొగుడిని. పర్వాలేదు, చక్కనోడే. ఇంకా చెప్పేది చేనంత నాశనం అయిపోతే భయపడే. నీ పొలం ఇక్కడ ఏమైనా పేరు రాసుందా? ఇక్కడ రాసలేదు కానీ నీకు మాత్రం వాళ్ళ నా చేతిలో రాసింది. అరే కంకులో నాశనం అయిపోతే బయటపడే. Why should we go out? అవుట్ గిట్ అవుట్ పిలుస్తా. బయట పోవంతే, బయట పో. ఇదిగో మీద మీదకి వచ్చి నాకు కరాటే తెలుసు. నాకు కరాటే తెలుసు, జాగ్రత్త అనుకున్నావు. మేడం నాకు తెలుసు. అవును, అదే చూస్తుంటే మీ అందరూ ఫైటింగ్స్ కానీ సింగింగ్స్ డాన్సింగ్స్ తెలియవా? మా విజయ్కి కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, స్నేక్ అండ్ స్నేక్ అన్ని తెలుసు. తెలుసా? మరి దుర్దక్ తెలుసా? దుర్దాక్? వాట్ ఇస్ దుర్దాక్ మేడం? డాన్స్ లో అదొక రకం. గురుదక్షిణ లేకపోతే నేను చూపిస్తా. దీంతో 1 2 3 4 1 2 3 4 ఇక దుర్దక్ మొదలవుతుంది. అందరూ తగిలించండి. దుర్దక్ మహారాజుకి బాగా సముకుందా? దుర్దక్ 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 దుర్దక్. అమ్మా అన్నపూర్ణమ్మా, రండి పంతులు గారు, కూర్చోండి. కూర్చుంటానికి ఏం గాని నువ్వు ఎంత మగపిల్లాడి తల్లివైనా మరీ అంత ధీమా పనికిరాదమ్మా. మీ అబ్బాయి రాజా లాంటి వాడిని పొంగిపోవడమే తప్ప పెళ్లి చేయవా ఏమిటి? అబ్బాయి గుణం చూసి చక్కనోడని ఆడపిల్లల తండ్రులు అనేక మంది ఎగబడుతున్నారు. రోజు 1,00,000 సంబంధాలు వస్తున్నాయి. అందులో మంచి సంబంధం ఒకటి చూసుకుని ఖాయం చేసుకుంటే. బయట సంబంధం చేసుకోవాల్సిన అవసరం మావాడికే ఉందండి. నిక్షేపంగా నా మేనవాళ్ళు ఉంటేను. అంటే కోదండరామయ్య కూతురే? మరి వాళ్ళ ఆస్తి అంతస్తు? బంధుత్వం ప్రధానం గాని ఆస్తి అంతస్తులదేముంది? ఎవరు కాదన్నా చేసుకునే హక్కు మాకుంది. పైగా మొన్న మా అన్నయ్య వచ్చినప్పుడు కూడా మన 2 కుటుంబాలు ఒకటి కావాలమ్మా అన్నాడు. మీ అన్నయ్య అన్నాడు సరే అనుకోండి, మరి మీ వదిన? ఇప్పుడు మా వదిన చాలా మారిపోయిందట్లేండి. రేపు దశమి శుక్రవారం, మంచి రోజు కదా, అందుకని సంబంధం ఖాయం చేసుకోవడానికి పసుపు కుంకాలు తీసుకెళ్తున్నాను. వదినా? ఎవరు? నేనే వదినా, అన్నపూర్ణని. ఓహో, నా ముద్దుల ఆడపడుచు గారా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమిటి హడావుడి? మీ ఊళ్ళో ఏమన్నా తిన్నాడా? తీర్కమా? అదేం కాదు వదినా, మీతో పని ఉండే వచ్చాను. మా అన్నయ్య ఎక్కడా? ఆయనతో నీకే పని? పసుపు కుంకుమ కోసం 25 ఏళ్ల నాడు కన్నవాళ్ళతో తెగతప్పులు చేసుకు వెళ్ళిపోయింది దానివి. ఇప్పుడు మేము కావాల్సి వచ్చావా? ఆనాడు నా పెళ్లి 2 కుటుంబాలని విడదీసింది. ఈనాడు మరో పెళ్లి మన 2 కుటుంబాలని ఏకం చేస్తుందనే ఆశతో వచ్చాను. ఏమిటి నువ్వు అనేది? మొన్న జాతరలో నా తలకు దెబ్బ తగిలితే చూసి రమ్మని పంపావని అన్నయ్య చెప్పాడు. ఏమిటి? మీ అన్నయ్య మీ ఇంటికి వచ్చి పరామర్శించారా? నేను పంపించానని చెప్పారా? అవునదినా, కాలం గడిచి పాత కష్టాలు మర్చిపోయి ఈ ఆడపడుచు మీద సానుభూతి చూపావని ఆ రోజే పొంగిపోయాను. ఎంతైనా ఆడపిల్లకు పుట్టింటి మీద మమకారం పోదు. అందుకే మగపిల్లాడికి తల్లినయ్యుండి కూడా అన్న కూతుర్నే కోడలుగా చేసుకోవాలని వచ్చాను. పెద్ద ఆశతోనే వచ్చావు. ఆ మతిలేని మనిషి నా కళ్ళు గప్పి నీతో ఏదో 4 ఇచ్చపు కబుర్లు చెప్తే అది నమ్మి వియ్యపురాలన్న హోదాతో పసుపు కుంకుమలతో వచ్చావన్నమాట. సభాష్, మీ బతుకులు ఇంకా బురదగుంటలో ఉన్నా ఆశలు ఆకాశంలోనే ఉన్నాయి. ఎవరా నీకు వదిన? ఒక్క పూట గతిలేని వాడిని చేసుకుపోయినప్పుడే నీకు మాకు సంబంధం తెగిపోయింది. ఆ గతిలేని వాడికి పుట్టిన మరో మతిలేని వాడికి నా బిడ్డనిచ్చి చేయాల్సినంత కర్మ నాకే పట్టలేదు. వదినా, 2
అన్నయ్య మాట నమ్మొచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు. మనిషికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు, ఆత్మీయత, అభిమానం. నువ్వనుకున్నట్టు నా కొడుకు గతిలేని వాడేం కాదు. ఏ చదువుకి తీసిపోని గుణం, ఏ మనిషితోనైనా ధీటుగా నిలబడగలిగే సంస్కారం ఉన్నవాడు వాడు. అటువంటి రాకుమారుడికి నా కూతుర్ని అడగడానికి ఎందుకు వచ్చావు? వదినా, ఇప్పటికైనా జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు పెద్ద మనసు చేసుకుని పెళ్లికి అంగీకరిస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు తరిస్తాయి. ఆహా, ఆ తరాలు ఎంత తరించాయో బొట్టు చెరిగిన నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది. ఆ యోగ నా కూతురికి పట్టక్కర్లేదు. వెళ్ళు. వదినా, రక్త సంబంధం చంపుకోలేకొచ్చినందుకు నా బ్రతుకును వెక్కిరించినా పర్వాలేదు. నా కొడుకును మాత్రం శపించకమ్మా. వాడు ఆయుష్మంతుడు, యోగ్యుడు. నీ యోగ్యత, నీ కొడుకు యోగ్యత నాకు తెలుసులేవే. నా కూతురు అష్టైశ్వర్యాల్లో పెరిగింది, బంగారు తూగుటిగాల్లో ఆడుకుంది. మట్టి పిసుక్కునే నీ కొడుకు నా కూతురు కాలికోటికి సరిపోడు. ఆఖరికి నా దగ్గర నౌకరీ చేయడానికి కూడా వాడికి అర్హత లేదు. వెళ్ళు. ఓ, నీ గొప్పలు చెప్పుకోవడానికి నేనే దొరికానా? నా ఇల్లే దొరికిందా? వెళ్ళు. అలా చూస్తారా? వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళలే. చూడు, నువ్వు కానీ నీ కొడుకు గాని ఎప్పుడూ నా గడప తొక్కడానికి వెళ్ళలేదు. ఓ, అసలు నికృష్టపు కుంభకెళ్లాల్సిన కర్మ నీకేం పట్టింది? పెళ్ళాన్ని చెప్పిన దానికి అలా డూడు బస్సులో తొలంచుకు తాళం వేస్తే మీ అన్న అభిమానిస్తాడనుకున్నావా? గౌరవిస్తాడనుకున్నావా? డబ్బుతో మదమెక్కిన వాళ్ళకి ప్రేమానురాగం అంటే ఏం తెలుస్తుంది? చేతులో ఈ అవమానాన్ని కొని తెచ్చుకున్నావు. కాలం మారటంతో పాటు మనుషులు కూడా మారుతారనుకున్నాను. మనస్పర్ధలు మర్చిపోయి ఉంటారనే ఆశతో వెళ్ళాను. కానీ నిన్ను అల్పాయుష్కుడు అని తిట్టిందిరా. తన కూతుర్ని చేసుకునే అర్హత నీకు లేదని, కనీసం ఆ ఇంట్లో నౌకరుగా ఉండే యోగ్యత కూడా నీకు లేదని ఈసటించింది. అదే బాబు ఉన్న బాధ. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమిటమ్మా? ఆడపడుచును అవమానిస్తున్నా చూస్తూ కళ్ళప్పగించి ఊరుకున్న మీ అన్నయ్య ప్రేమేంటో అర్థమైందిగా. నువ్వేమన్నా అనరా? మొదటి నుంచి మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. అన్నయ్య ప్రాణం ఇంకా తెలిసి రాలే. మమకారం అనవసరంగా పెంచుకోవద్దు. ఆ కొంప ఊసేత్తద్దు. ఇంతతో మర్చిపో. ఎందుకు మర్చిపోవాలరా? అన్న కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలని ఆశ ప్రతి ఆడపడుచుకి ఉంటుంది. ఆవిడెంత అడ్డుపడ్డా నా మేనగోడల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకునే హక్కును మాత్రం నేను వదులుకోను. ఎంత మేనకోడలైనా ఆతాంలో ముక్కే కదా. ఆవిడ ఇంటి కోడలై నిన్ను అత్తగా గౌరవిస్తున్న నమ్మకం నాకు లేదు. అయినా నువ్వు అంటే 1,000,000 మంది కోడలు నీ కోసం సిద్ధంగా ఉన్నా. అది కాదు బాబు, నిన్ను కించపరిచిన ఆవిడ అతిశయాన్ని అణిచే తీరాలి. ఆవిడ కూతుర్ని నా ఇంటి కోడలుగా తీసుకొస్తేనే నాకు జరిగిన అవమానానికి శాంతి. కన్న తల్లి అవమానాన్ని సహించేంత నెత్తులు చచ్చినవాడు కాదమ్మా నీ కొడుకు. నీ పట్టుదల ఏదైతే నీ అన్నగారి పెళ్ళం ఎంత ఆగర్భ శ్రీమంతురాలైనా ఆవిడ ఆభిషాధ్యాన్ని అంచి కనువిప్పు కలిగిస్తాను. నిన్ను అవమానించిన ఆవిడే మళ్ళీ నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేలా చేస్తాను. నీ మేనకోడల్ని ఇంటి కోడల్ని చేస్తాను. ఆహా, ఏషేని మాట అన్నా వాళ్ళుడు. అన్నయ్య, అవునమ్మా, ఇలాంటి వజ్రపుతో ఇలాంటి కొడుకుని కన్నా నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. పెళ్ళైన తొలి రోజుల నుంచి మీ వదిన మొహం మీద అనుకున్న మాటలన్నీ ఇవాళ నీ కొడుకు లోటంటూ వింటూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తోందమ్మా. కల్లా కపటం లేని నీ కొడుకు చిత్తశుద్ధిని, కుండ బదలు కొట్టినట్టు మాట్లాడే నిజాయితీని చూస్తుంటే మహారాణిలా విర్రవీగే నా పెళ్ళానికి బుద్ధి చెప్పే మనగాడు ఇన్నాళ్ళకి పుట్టడం గర్వంగా ఉంది. చాలా సంతోషం. మీ పొగడ్తలు కట్టి పెట్టండి. పొగడ్డానికి రాలేదు బాబు, జరిగిన పరాభవానికి పెద్దవాడినైనా నా చెల్లెలికి క్షమాపణ చెప్పడానికి, నన్ను అపార్థం చేసుకోవద్దని అర్థించడానికి. నాకు నువ్వు, నీకు నేను క్షమాపణలు చెప్పుకుంటే ఒరిగేదే ఉందిలే అన్నయ్య. ఇంకా వదినకి నచ్చ చెప్పి సంబంధం కలుపుకోవడానికి వచ్చావేమో అనుకున్నాను. చూడమ్మా, అసమర్థుడి ఆశలు అంతలోనే పుట్టి అంతలోనే టప్పని మలిగిపోయే నీటి పొడుగులు లాంటివమ్మా. మీ వదినికి మనసారా కల్లోనైనా చెప్పు చుక్కొట్టడం చేతగానే అసమర్థుడిని కనీసం నా కూతురునైనా సంస్కారం వైపు సంప్రదాయం వైపు మళ్లించాలని కొండంత ఆశతో ఉన్నవాడిని. అవును బాబు, డబ్బున్న ఏ రాక్షసుడికో కట్టపెట్టాలని మీ అత్తయ్య పడ్డ ఆరాటం చూస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. నిన్ను చూశాక నాకు కొండంత ధైర్యం వచ్చింది.
ఏనాటికైనా తల్లి కూతుళ్ళ అహంకారాన్ని గర్వాన్ని అంచే మగాడు నువ్వు ఒక్కడే బాబు. అన్నయ్య నువ్వనేది? నేననేది నువ్వు అనుకున్నది ఒకటేనమ్మా. 2 కుటుంబాలు కలవాలి నువ్వు కన్నీళ్లతో అన్నావు. నేను 25 ఏళ్ళుగా కళ్ళగంటున్నాను. అల్లుడిని చూశాక నాకు ఆ నమ్మకం ఇవాళ కలిగింది. బాబు, నువ్వు మా ఇద్దరి కోరికల్ని తీర్చగలిగితే ఆనందంగా నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకు మరీ కన్యాదానం చేస్తాను బాబు. అన్నయ్య నువ్వేం కంగారు పడకమ్మా. కోడల్ని ఇప్పటి నుంచి గృహప్రవేశం చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండు. ఏం చేయాలో అల్లుడు నేను ఆలోచిస్తాం. రంగనా, ఒరేయ్ రంగనా. ఇంకా ఎక్కడ రంగన్నా? ఏమండి, ఏమైంది? నిన్న రాత్రి దాకా బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి వాంతులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎగఊపిరి నిన్ను చూపులు పడిపోయాయి. కాకపోతే ప్రాణానికి ఏం భయం లేదు. అయ్యో, నేను ఇప్పుడు మహిళా మండలి మీటింగ్కి వెళ్ళాలి. దాన్నే ఉందే, నువ్వు కూర్చొని నేను తీసుకెళ్తాను. మీరా? మీతో బయలుదేరడం కంటే మానుకోవడం మేలు. నువ్వే తీసుకెళ్ళు. నేనా? నీకేమే, స్టీరింగ్ ముందు కూర్చున్నావంటే ఆ రోజుల్లో నరకాసుర వదకి బయలుదేరిన సత్యదేవిలాగా ఉంటావు, పర్సలో ప్రభలాగా. చూడండి, నేను కార్ డ్రైవ్ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు డ్రైవ్ చేస్తే కాళ్ళు చేతులు వణుకుతాయి. నువ్వంటే ఇంట్లో నౌకర్ల దగ్గర నుంచి మొగుడు దాకా వణుకుతాడు. కానీ నువ్వు వణికే శక్తి సృష్టిలో ఒకటి ఉందన్నమాట. తీరిగ్గా నేను కొబ్బరిగా కొట్టుకుంటాను కానీ నువ్వు బయలుదేరు, జాతికి తరిగిన అందుకుంటావు. ఎవరు నువ్వు? కంపన్న దొర, సిలికోన ఏలికని. నా పేరు చెప్తే కాకులు కేకలు వెయ్యవు, ఆకులు కదలవు, పిల్లలు ఏడవరు, పిట్టలు నీళ్లు తాగవు, ఆబోతు రంకి వెయ్యదు. నేనంటే చిన్నోడి కూనలు కళ్ళప్పడి చూస్తున్నారు. ఇంత దూరం వచ్చింది నిన్ను వదిలిపోవడానికి కాదే, నిన్ను చెరపడతా. నిన్ను సిలికోనకి తీసుకెళ్లి అందాన్ని జుర్రేస్తా. ఇదెక్కడ గొడవ? చూడు, నీకు ఈ గాజులు ఇచ్చేస్తా, ఈ చైన్ ఇస్తా, ఈ కమలం ఇస్తా, తీసుకొని వెళ్ళిపో. నీ నగలేం చేసుకోను. మరి ఇంకే కావాలి? నాకు నువ్వే కావాలి. నా పలుకు, వయ్యారపు నడుము, నిన్ను చూస్తుంటే నా వయస్సు గుర్తుకొస్తోంది. ఈ వయస్సులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. నీకు దండం పెడతాను. చూడు, నాకు పెళ్ళైంది, తాళి కట్టిన మొగుడున్నాడు. వాడు కొయ్య కట్టిన పెయ్యి అయి ఉంటాడు. కాదు కాదు, దేవుడు లాంటి వాడు, చాలా మంచివాడు దొరా. మంచివాడైనా అర్ధకుడితో నువ్వేం కాపురం చేస్తావు? నాతో వచ్చేయి, నా కోనకి నేను రాణించేస్తా, పగలే రాత్రిని చూపిస్తా. అదే నా పిట్ట, నా పూన, బంగారు పిట్ట. నిన్ను వదిలిపెట్ట. నన్ను చూసి మా ఆవిడ భయపడి పరిగెత్తే రోజు ఈ జన్మకు వస్తుంది అనుకోలేదు. కంపన్న దొర జిందాబాద్. ఆగవే, ఎక్కడికి పోతావే పిట్ట? పెట్ట, నిన్ను పట్టందే వదిలిపెట్ట. పిట్టల దొర. పిట్టల దొర కాదు, పెట్టల దొర. ఆ పిట్టను చెరపడతా. పిట్టను చెరపడితే నిన్ను మట్టి కరిపిస్తా, నీ పొట్ట చీరేస్తా, చిట్టూ తవుడు తిరిపిస్తా. ఎక్కడ కొట్టున్నావు? కడుపకాల అయితే గుద్దు. కొట్టు బాబు, బాగా కొట్టు. ఆడికి కనపడితే వెంట పడతాడా దుర్మార్గుడు. నీ ఎముకలు విరిచేస్తా. చాలా మంది చూశాం. నీ పేగులు పీకేస్తా. చాలా మంది చూశాం. మరో దెబ్బ కొట్టాయి. ఎక్కడ కొట్టు? ఎడం కాలు మీద కాదు, కుడికాల మీద కొట్టాయి. తర్వాత పార్ట్ నీది, బెస్ట్ ఆఫ్ లక్. మరి అది ఇంకా మాట్లాడుకు. రారా, అమ్మో, ఇదే మన ఇల్లు. ఇది ఇల్లా లంక? రా బాబు, రా. వస్తా వస్తా. అమ్మో, మాలా వీలు కట్టినారు. ఇది కట్టడానికి ఒళ్ళు గుల్లైపోయి ఉండాలనే. నాయనో, ఇది ఇల్లా వల్ల కాడా? కూర్చో బాబు.